ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం ఒలివ కొండల వెనక భాగంలో ఉన్న బెత్సగే అనే ఒక స్థలము. ఇక్కడే యేసుక్రీస్తు ఊరేగింపును ప్రారంభించిన స్థలము. యెరూషలేముకు గాడిద మీద ఊరేగింపుగా ప్రవేశించారని బైబిల్లో చదువుతున్నాం కదా. దీనికి ఆ ప్రక్క బెతానియా గ్రామం ఉన్నది. ఈ బెతానియా మార్గమున ఒలివ కొండ మీద ఆయన ఎక్కి వచ్చిన స్థలములో బెత్సగే అన్న ఈ గ్రామమున్నది. ఇక్కడే కట్టియున్న గాడిదను దాని పిల్లను విప్పి తీసుకురండని దేవుడు తన శిష్యులతో 2 పంపాను. వారు వెళ్లి గాడిదను దాని పిల్లను విప్పి తీసుకువచ్చారు. దాని జ్ఞాపకంగా ఆ శిలను ఇక్కడ చేసి ఉంచారు. ఇక్కడొక పెద్ద ఆలయమున్నది. ఇక్కడ నుండే ఊరేగింపు ప్రారంభమైనది. హోసన్నా అని అందరూ దేవుని స్తుతించి పాడి యెరూషలేములోనికి వచ్చారు. ఆ స్థలంలో ఒక సౌందర్యమైన ఆలయమును కట్టినారు. ఇక్కడకు ప్రజలు వచ్చి ఆరాధించుచున్నారు. కనుక ఈరోజు ప్రభువు నాకు ఏ వాక్యమును ఉంచినారని అడుగుచున్నారా? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనము. ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వేదవాక్యము చెప్పుచున్నది. ప్రభువు వల్ల రక్షింపబడిన ప్రజలు కనుక ఎవరు ధన్యులు, ఆశీర్వదించబడినవారు అని చెబితే, ప్రభువు వల్ల రక్షింపబడినవారు ప్రభువుని నేను విశ్వసించుచున్నానని చెప్పవచ్చు, ప్రభువుని నేను ప్రేమిస్తున్నానని చెప్పవచ్చు. అది మంచిది. అది మాత్రం చాలదు. ఆయన ద్వారా రక్షింపబడిన ఒక అనుభవము ఉండాలి. అంటే యోహాన్ 1వ అధ్యాయం 12వ వచనములో యేసుక్రీస్తు నామము మీద విశ్వాసం గలవారుగా ఆయనను హృదయములో చేర్చుకున్నవారే దేవుని పిల్లలు అన్న రక్షణను పొందుకున్నవారు. కనుక రక్షణ అన్న అనుభవం అన్నది పాపమును విడిచి మారు మనసు పొంది, నా పాపము క్షమించబడాలి, యేసయ్యా మీరు రక్షకునిగా నా జీవితంలో ప్రవేశించాలని ఆయన అంగీకరిస్తే, ఆయన తన రక్తము ద్వారా మనల్ని కడిగి మనల్ని రక్షించి దేవుని పిల్లలన్న అనుభవమును అనుగ్రహించుచున్నారు. వారే ఆశీర్వదించబడినవారు, వారే భాగ్యవంతులు అని వేదము చెప్పుచున్నది. మీరు రక్షింపబడి ఉన్నారా? యేసుని ప్రేమించవచ్చు, ఆయన మీద ప్రేమ ఉంచవచ్చు. అయితే రక్షింపబడిన అనుభవమును తప్పక పొందుకోవాలి. పాపమును విడిచి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకునే ఒక అనుభవమే రక్షణ. అలా లేదంటే ఈ దినమే రక్షణ దినము. మీ పాపము క్షమింపబడింది అన్న నిశ్చయత పొందుకుంటేనే మరణమును ధైర్యముగా సంధించగలము. మరణము తర్వాత పరలోక భాగ్యము, ఆ వైకుంఠమన్న దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలము. అందుకనే ఈ రక్షణ చాలా ముఖ్యము. మీరు రక్షణ అనుభవమును పొందుకుని ఉంటే దేవుని స్తోత్రించండి. మీ కుటుంబంలో ఉన్న అందరూ రక్షింపబడాలని ప్రార్థించండి. ఆ అనుభవము లేకపోతే నాకు కావాలి యేసయ్యా, నన్ను రక్షించండి అని అడగండి. దేవా, మీరు రక్షకుడిగా ఈ లోకమునకు వచ్చితిరి, మా రక్షణ కొరకు సిలువలో మరణించితిరి. ఈ కుమారుడు ఈ కుమార్తె రక్షింపబడినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. రక్షణ పొందుకోకుండా ఉన్నవారు ఆ అనుభవం పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. తప్పక వారు ఈ దినం ఆ అనుభవమును పొందుకునే కృపను అనుగ్రహించుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.